సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీది పోయిండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము గల మా ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదివాము. వీటిని గురించిన వివరణ ఇస్తూ ఉండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకొనగారని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో మనం అందరము కూడా ఈ రాత్రికాల సమయంలో మనము ఒక వ్యక్తిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అతని పేరు నయమాను. ఇతను ఎవరు అంటే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. సిరియా దేశములో ఆ దేశమునకు రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క సైన్యాధిపతి అన్నమాట ఇతను. అతని పేరు ఏంటంటే నయమాను. అతని పేరు ఏంటండి? నయమాను అను ఒకడు ఉండెను. అయితే ఇతని చేత యెహోవా దేవుడు సిరియా దేశమునకు జయము కలుగుతుందన్నమాట. దేవుడు ఇతని చేత సిరియా దేశానికి ఏం చేశాడండి? జయము కలుగజేశాడు. అలాగునే కనుక అతడు తన యజమానుని దృష్టికి సిరియా దేశమునకు జయము కలుగజేశాడు కాబట్టి అతని యజమానుని దృష్టికి ఇతడు ఎటువంటి వాడయ్యాడు? ఘనుడై, అలాగునే దయ పొందినవాడు ఆయను. మొట్టమొదటిగా ఎవరండి ఇతను? సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. రెండవది, యెహోవా దేవుడు ఇతని చేత సిరియా దేశమునకు జయం కలుగజేశాడు. మూడవది, యజమానుని దృష్టికి ఘనుడైన వాడు. నాలుగవది, దయ పొందిన వాడు. ఐదవది, ఇతడు ఎటువంటి వాడండి? పరాక్రమశాలి అయి ఉన్నాడు. అయితే ప్రభునందులారా, మహాపరాక్రమశాలి అయి ఉన్న వ్యక్తి ఈ సైన్యాధిపతి. అయితే ఇన్ని లక్షణాలు కలిగిన ఈ వ్యక్తిలో ఒక లోపం ఉందండి, ఒక బలహీనత అనేది ఏర్పడింది. అదేంటంటే ఈ మొదటి వచనములో మనం గమనించినట్లయితే చివరి లైన్లో పరాక్రమశాలి అయ్యుండెను, కానీ అతడు ఎవరండి? అతనికి ఏమయ్యింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగులు మనం అక్కడక్కడ చూస్తాం కదా. గార్గేపురంలో కూడా ఈ హాస్పిటల్ ఉందనుకుంటా, ఉంది కదా, కుష్ఠరోగులకు సంబంధించిన హాస్పిటల్. అలాగనే కర్నూలు దాటిన తర్వాత కూడా ఆర్సీఎం వాళ్ళు కూడా ఒక కుష్ఠరోగులకు సంబంధించినటువంటి హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రభునందు పిల్లరా, ఆ కాలములో కుష్ఠరోగం వచ్చినటువంటి వారిని ఆ ఊరి బయట వారిని ఏర్పాటు, ఒక సత్రములో ఒక పాకలో వారిని ఏం చేసేవారంటే ఊరి బయట వారిని ఏర్పాటు చేసేటువంటి వారు. ఈ ఊరి బయటే వారు ఉండాలి. అది ఒక అంటు రోగముగా భావించి వారితో ఎవరూ మాట్లాడేవారు కాదు, వారి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళేటువంటి వారు కాదు. అయితే ప్రభునందు పిల్లారా, ఇతడు పరాక్రమశాలి అయి ఉన్నాడు, మరి యజమానుని దృష్టికి ఘనత పొందిన వాడిగా ఉన్నాడు, దయ పొందిన వాడిగా ఉన్నాడు. ఇతని చేత దేవుడు సిరియా దేశమునకు, యెహోవా దేవుడు సిరియా దేశమునకు జయాన్ని కలుగజేసినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇతనిలో బలహీనత ఉన్నది. అది అతనికి వచ్చినటువంటి రోగం. ఆ రోగమే కుష్ఠరోగం. మనందరికీ తెలుసు, కుష్ఠరోగం అనగానే ప్రభునందు పిల్లరా, మొట్టమొదటిగా ఈ కుష్ఠరోగము రోజు రోజుకు శరీరం అనేది ఏమవుతుందండి? క్షీణించిపోతుంది. శరీరం అనేది క్షీణిస్తూ ఉంది. శరీరం క్షీణిస్తుంది అంటే అతని ఆయుష్ ఏమవుతున్నట్లు? తగ్గుతున్నట్లు. అలాగనే ప్రభునందు పిల్లరా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావు. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యంగా మనం తీసుకుందాం. ఈ కుష్ఠరోగం వలన శరీరం క్షీణిస్తూ ఉంది, మరణానికి దగ్గర అవుతారు, ఆయుష్ తరిగిపోతూ ఉంది. మానవుడు పాపము చేయడము ద్వారా కూడా ఎక్కడికి దగ్గర అవుతున్నాడండి? మరణానికి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపం వలన వచ్చు జీతము మరణం. ఏ మరణము?
పాపం వలన వచ్చు జీతం మరణం. ఏ మరణం గురించి అక్కడ అపోస్తలుడైన పౌలు రాశాడండి? ఏంటండి? బైబిల్ గ్రంథములో అబ్రహాము మరణించాడు, ఇస్సాకు మరణించాడు, యాకోబు మరణించాడు, ఎంతో మంది ప్రవక్తలు మరణించారు. ఆ మరణం గురించా? కాదండి. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మరణము పాపం వలన వచ్చేటువంటి జీతం. అది రెండవ మరణం, బాహ్య సంబంధమైన మరణం కాదండి. ఈ కుష్ఠరోగి వ్యక్తికి, కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి రోజు రోజుకి శరీరం క్షీణిస్తుంది, ఆయుష్ దగ్గర పడుతూ ఉంది, మరణానికి దగ్గర అవుతారు. అది భౌతిక సంబంధమైనది. ఈ రోజు మనం వింటున్నటువంటి వాక్య ప్రకారంగా ప్రభునందులారా, పాపము చేయడం ద్వారా మనము ఎక్కడికి దగ్గర అవుతామండి? మరణానికి, రెండవ మరణానికి మనము దగ్గర అవుతాము. అలాగనే ప్రభునందులారా, ఈ కుష్ఠరోగము యొక్క లక్షణం ఏంటి అంటే స్పర్శ లేకపోవడం. ఒకరిని కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తిని మరి ఎక్కడైనా గిల్లినా కూడా, అతనికి ఏదైనా మరి కోసినా కూడా ఏ మాత్రం కూడా స్పర్శ అనేది అతనికి ఉండదండి. అలాగునే చాలా మంది పాపము చేస్తూ, ఆ తెలియకుండానే పాపము వారు చేస్తూ ఉన్నారండి. తెలియకుండానే పాపము చేస్తున్నట్లు కూడా గ్రహించక పాపములు చేస్తూ ఉన్నారు తెలియకుండానే. అయితే ప్రభునందులారా, ఇతనికి వచ్చినటువంటి ఈ రోగము మరి బాగా అయ్యిందా లేదా? బాగు అవడానికి గల కారణం ఏంటి? బాగు కాకపోవడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా ప్రభునందులారా, ఇతను కుష్ఠరోగము చాలా రోజుల తర్వాత బాగయ్యింది. మరి అన్ని రోజులు ఎందుకు బాగు కాలేదు? దైవజన్ని సంప్రదించినప్పటికీ కూడా అంత త్వరగా ఏమాత్రము కూడా బాగు అవ్వలేదండి. ఎందుకంటే స్వస్థత పొందకపోవడానికి గల కారణాలు 3 తెలుసుకుందాము. స్వస్థత పొందుకోవడానికి కారణాలు 2 తెలుసుకుందాము. ఏంటి స్వస్థత పొందకపోవడానికి గల కారణాలు అంటే ప్రభునందులారా, మనం మొట్టమొదటిగా మొదటి పాయింట్ను మనం విందాము. మొదటి రోమన్ పాయింట్ ఏంటంటే, మనం వింటున్నాము 2 రోమన్ పాయింట్స్ వింటాం. రోమన్ పాయింట్స్ అంటే మీకు అర్థమవుతున్నాయండి? మన బైబిల్ క్లాస్ జరిగేటప్పుడు చేబ్రోల్లో, ఇక్కడ జరిగినట్లుగానే గుంటూరు దగ్గర చేబ్రోల్లో మొన్న బైబిల్ క్లాస్ జరిపాం. రోమన్ పాయింట్ రాసుకోండి అంటే రోమన్ పాయింటా? ఏంటి రోమన్ పాయింట్? రోమా పత్రిక నా అని చెప్పి డౌట్ అడుగుతున్నారు. మీకు తెలుసు కదా రోమన్ పాయింట్ అంటే? తెలుసుకున్న వారు ఏం చేయండి? రోమన్ పాయింట్ రాసుకోండి. రోమన్ పాయింట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నయమాను స్వస్థత పొందకపోవడానికి గల కారణాలు అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇందులో మొదటి పాయింట్, సబ్ పాయింట్స్, ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము బైబిల్ గ్రంథంలో చదివి రాసుకుందాము. 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయము 5వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. చూడండి ప్రభునందులారా, మనకు పై వచనాలు తెలుసు. ఒక చిన్నది అతని ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్నది, ఈయనకు రోగం వచ్చిందని చెప్పేసి, ఈయనకు కుష్ఠరోగం వచ్చిందని చెప్పి అతనితో, అయ్యా పలాని చోట పలాని ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే ఇదిగో నీకు ఉన్నటువంటి రోగం బాగవుతుంది అని చెప్పేసి ఆ చిన్నది ఆయనకు చెప్పడం ద్వారా ఆయన చేసినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రభునందులారా, స్వస్థత పొందకపోవడానికి గల కారణాల్లో మొదటి కారణం మనం వింటూ ఉన్నాము. మొదటి పాయింట్ ఆయన ఏం చేశాడండి? ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయాడు. అంటే మొదటి పాయింట్ మనం వింటున్నాము, స్వస్థత కొనుక్కోవడానికి స్వస్థతను కొనాలని భావించాడండి. స్వస్థత పొందుకోకపోవడానికి గల కారణము, స్వస్థత ఇతనికి కలగకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభునందు పిల్లరా, స్వస్థత మొదటి పాయింట్, మొదటి సబ్ పాయింట్, స్వస్థత కొనవచ్చని భావించాడు. ఏం చేశాడండి? డబ్బిస్తే స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. ఎంత డబ్బిచ్చాడండి? మొట్టమొదటిగా 20 మనుగుల వెండి. ఎంతండి? 20 అంతేనండి. 20 మనుగుల వెండి ఎంత అండి? మనుగంటే ఇప్పుడు ఈ కాలంలో మనుగంటే ఎన్ని కిలోలు? 12 కిలోలా?
12 కిలోలు. 12 కిలోలు అంటే ఇప్పుడు ఎన్ని కిలోలు అవుతాయి? 20 మణుగులు అంటే 240 కేజీల వెండి. ఎవరి దగ్గర ఉందమ్మా ఒకసారి చేతులు ఎత్తండి. 240 కిలోల వెండి అండి. ఎంత వెండి అండి! చూడండి, ఇతనికి వచ్చినటువంటి రోగాన్ని కొనుక్కోవచ్చని భావించాడు. ఇంకోటి ఇంకా ఎంతండి? 1,20,000 రూపాయల 1,20,000 విలువ చేసేటువంటి బంగారము. ఇంకేంటి 10 దుస్తుల లేకపోతే 10 జతలను కూడా కొనుక్కుందాం. మూడు విధాలుగా. మొట్టమొదటిగా 240 కేజీల వెండి, 1,20,000 రూపాయలు విలువ చేసేటువంటి బంగారము, 10 దుస్తుల బట్టలు. ఇవన్నీ కూడా ఇస్తే స్వస్థత కొనవచ్చని భావించాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మనము మొట్టమొదటిగా తెలుసుకున్నాము, కుష్ఠరోగము దేనికి మనం సాదృశ్యంగా తీసుకున్నామండి? పాపమునకు సాదృశ్యంగా తీసుకున్నాం. ఈ రోజుల్లో చాలా మంది ప్రయత్నం చేస్తారు, ఆనాడు నయమాను ప్రయత్నించినట్లుగా స్వస్థత కొనుక్కోవచ్చని భావించినట్లుగా పాపము మనలో నుంచి తీసివేయబడడానికై, పాపమునకు స్వస్థత కలగాలి అంటే డబ్బు ఇస్తే పాపమునకు స్వస్థత కలుగుతుందని చాలా మంది భావిస్తున్నారండి ప్రభువునందు ప్రియులారా. డబ్బుతో పాపమునకున్నటువంటి రోగం పోతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుదురని మీరెరుగుదురు కదా. ఏమని రాయబడింది ఇక్కడ? ఎంత డబ్బులు ఇచ్చి పాపమునకునేటువంటి రోగాన్ని, పాపం అనేటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయమన్నాడు ఇక్కడ పేతురు చెప్పాడు. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు పాపము నుండి. మనమందరము పాపము నుంచి విడిపించబడామంటే ఎంత డబ్బు ఇచ్చి మనము కొన్నామండి? పాపం నుంచి విడిపించబడ్డానికి ఎంత డబ్బు ఇచ్చి మనం కొన్నాము? ఏమీ డబ్బు ఇవ్వలేదు. మరి దేని చేత మనము కొనబడ్డాము అంటే కింద రాయబడి చూడండి, అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం అనగా ఏమని రాయబడింది ఇక్కడండి? క్షయమైనటువంటి వస్తువుల చేత, అది వెండి కావచ్చు, బంగారము కావచ్చు. నయమైతే తనకున్నటువంటి బాక్యమైనటువంటి రోగమునకు స్వస్థత కలుగుట నిమిత్తమై మరి 240 కిలోల వెండి, 1,20,000 రూపాయలు విలువ చేసేటువంటి బంగారము, 10 దుస్తుల బట్టలతో స్వస్థత కొనవచ్చని భావించాడు. కానీ పాపం అనేటువంటి ఈ రోగాన్ని కొనుక్కోవడానికి ప్రభునందు ప్రియులారా, ఈ రోగం పోవడానికై ఏ డబ్బుతో అవసరం లేదండి. అదే అన్నాడు పేతురు. వెండి కానీ బంగారము కానీ అటువంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మనము విమోచించబడలేదు. మనం ఈరోజు విమోచించబడ్డామంటే కనబడేటువంటి ఆ వస్తువుల చేత కాదు. చూడండి ఇక్కడ రాయబడింది వేటి చేత? అమూల్యమైన రక్తము చేత. వేటి చేత అండి? అమూల్యమైన రక్తము అంటే ఏంటి? కిందని రాయబడింది, చదవండి. అనగా అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి. ఏంటండి? ఎటువంటి రక్తం అంట? నిర్దోషమును. నిర్దోషము అంటే ఏంటి? నిర్దోషము అనగా ఏంటి? దోషము లేనిది. ఇంకేమని రాయబడింది అక్కడ? నిష్కలంకము. నిష్కలంకము అనగా అర్థం ఏంటి? కలంకము లేని. ఏంటది? నిర్దోషమును నిష్కలంకమును, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. గొర్రెపిల్ల రక్తము కాదు. పాత నిబంధనలో మానవుల యొక్క పాపాలు పోవడానికై పాత నిబంధన కాలములో ఏం చేసేవారు? ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి
ఆ గొర్రె పిల్లని ఏం చేసేవారు? ఒక ప్రధాన యాజకునికి ఇచ్చేవాళ్ళు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? వారి పాపములన్నీ, సంవత్సరం అంతా కూడా పాపము చేసినటువంటి పాపములన్నీ కూడా ఆ గొర్రె పిల్లలో వేసి, ఆ గొర్రె పిల్ల గొర్రె పిల్లను బలి చేసి పాపములు పోయింది అని చెప్పేవాడు. ఎప్పుడు? పాత నిబంధన కాలం. ఎవరు గొర్రె పిల్లను అర్పించేవారు? ప్రధాన యాజకుడు. అయితే అప్పుడు ఆ గొర్రె పిల్లని, మరి ఆ గొర్రె పిల్లను వారికి ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టింటారండి? ఆ గొర్రె పిల్లను కొనుక్కోవాలి, కొని ఏం చేయాలి? ప్రధాన యాజకునికి ఇవ్వాలి. ఇదంతా చేస్తే అప్పుడు ఆ ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను అర్పించి రక్తాన్ని చిందించేవాడు. అయితే ప్రభునందు పిల్లారా, డబ్బుతో కూడుకున్న పని అప్పుడైతే. ఇప్పుడు ఏ మాత్రము కూడా ఎటువంటి డబ్బు కూడా అవసరము లేకుండా ఉచితముగానే నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి, ఎవరు ఆ గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసము తీసుకున్నటువంటి సమయంలో యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? ఇదిగో, ఎవరిని చూపిస్తున్నాడు? ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎవరిని చూసి అన్నాడు? గొర్రె పిల్లని చూసి ఆ మాట అన్నాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడండి. చూడండి ప్రభునందు పిల్లారా, పాత నిబంధన కాలంలో అలా జరిగేది. ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను అర్పించేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ కాలములో ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను అర్పిస్తే, కొత్త నిబంధన ప్రధాన యాజకుడే బలి అవ్వడానికి వచ్చాడు. కొత్త నిబంధన ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను అర్పించేవాడైతే, ఆ గొర్రె పిల్ల రూపంలోనే ప్రధాన యాజకుడు గొర్రె పిల్ల వలె బలి అయ్యాడండి. గొర్రె పిల్ల వలె నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ఆ రక్తము ద్వారానే మనం అందరము కూడా విమోచించబడ్డాము. కానీ క్షయమైన వస్తువుల చేత కాదండి ప్రభునందు పిల్లారా. అయితే ఆ నయమాను స్వస్థత కొనుక్కోవచ్చని భావించాడు. కానీ ఈరోజు నీవు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేని చేత విమోచించబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఏ వస్తువుల చేత విమోచించబడ్డావు? క్రీస్తు రక్తము చేతనే మనము విమోచించబడ్డామండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న చివరి లైను, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఎవరి రక్తం అండి? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ప్రతి పాపం. ప్రతి అంటే ఇది ఏకవచనమా బహువచనం అండి? ప్రతిది అంటే ఇంక నీ జీవితములో ఏ పాపమైతే నీవు చేశావో, ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి పాపము, నీవు చేసిన పాపము, అది తలంపుల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, నడకల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఏ విధమైనటువంటి పాపమునైనా కూడా క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కూడా ఏం చేస్తుందండి? పవిత్రులనుగా చేస్తుంది. ఆయన రక్తము ద్వారానే మనము విమోచించబడి ఉన్నామండి. ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్నా మనము నయమాను గురించి మనం వింటున్నాము. మొదటి పాయింట్, నయమాను స్వస్థత పొందకపోవడానికి గల కారణాల్లో మొదటి పాయింట్ మనం విన్నాము. ఏం చేశాడండి? ఆయన స్వస్థత కొనవచ్చని భావించాడు. అందుకే ఆయన స్వస్థత పొందలేకపోయాడు. రెండవది 5వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజు గ్రంథంలో, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను. చాలు. రెండవ పాయింట్, అతను స్వస్థత పొందకపోవడానికి గల కారణాల్లో మొదటి పాయింట్ మనం విన్నాము, కొనవచ్చని భావించాడు. రెండవది, కాని స్థలాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కాని స్థలాలకి. ఎక్కడికి వెళ్ళాలి? ఇతను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఇతను ఏం చేస్తున్నాడు? అతని దగ్గరికి వెళ్ళడానికి ఇజ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయేలు రాజు ద్వారా ఎక్కడికి పంపిస్తున్నాడు సమాచారము? సిరియా రాజు దగ్గరికి సమాచారం పంపిస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇజ్రాయేల్ రాజు సిరియా రాజు దగ్గరికి ఈ సమాచారం అందిస్తున్నాడు.
డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దైవజనుల దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజుల్లో ప్రభునందు పిల్లారా, స్వస్థత పొందుకోవడానికి, పాపము నుంచి విడుదల పొందడానికై కాని స్థలాలకు వెళుతూ తీర్థయాత్రలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. ఒక సామెత గోచిలో పాపం పెట్టుకొని కాశీకి వెళ్ళినా కూడా ఏదండి పాపం అనేది పోదు. చూడండి ప్రభునందు పిల్లారా, నీలో ఉన్న పాపం అనేటువంటి రోగము పోవడానికి ఎక్కడికెక్కడికో పోతే ఏమాత్రము కూడా నీ పాపం అనేటువంటి రోగం పోదండి. దేవుని సన్నిధికి నీవు రావాలి. నువ్వు ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభునందు పిల్లారా, స్వస్థత నీవు పొందుకోలేవు పాపము నుంచి. కేవలము క్రీస్తు యొక్క పాదము చెంతకు నువ్వు చేరితేనే నీ పాపములు పోతాయి. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సిరియా రాజు దగ్గరికి, అలాగనే ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. అయితే ప్రభునందు పిల్లారా, కాని స్థలాలకు 2:5 1 తిమోతి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, ఆ 2 తిమోతి చదవను. 2 మరియు 1 తిమోతి చదవను. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఏంటండి? ఏమని రాయబడిందండి? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. బహుశా మీరు బైబిల్ క్లాసులు వినేటప్పుడు సువార్తలోని ముఖ్యాంశాలు మీరు విన్నారమ్మా? సువార్తలో నేనే కదా చెప్పింది, నేనే అనుకుంటా. సువార్తలోని ముఖ్యాంశాల పాఠం విన్నప్పుడు మానవునికి దేవునికి మధ్యలో అగాధం ఉంది. ఈ మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే మానవునిలో ఏముంది? పాపం ఉంది. పాపము ఉన్న మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో అగాధం అడ్డగా వస్తుంది. ఆ అగాధమే పాపము. మరి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్తాడు? అది క్రీస్తు ద్వారానే. క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాడు. డైరెక్ట్గా పోవడానికి అవకాశము లేదండి. ఎందుకంటే మన పాపములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిలో సిలువ వేయబడ్డాయి. మన పాపములన్నీ కూడా ఆయన మోశాడు. మన పాపములన్నిటికీ ఆయనే శిక్ష భరించాడు. ఇక్కడ రాయబడింది, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసుననుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడండి. ఆయన ద్వారా మాత్రమే ఇక ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న పాపము పోదు. దేవుని యొద్దకు చేరాలి అంటే మనలో పాపం ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే పాపము ఉన్న మనల్ని, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చచ్చేటువంటి మనము ఏమాత్రం ఆయన దగ్గరికి వెళ్ళలేమండి. అయితే పాపము నుంచి విడుదల పొంది క్రీస్తు చెంతకు మనం చేరినట్లయితే ఆయన యొద్దకు చేరగలుగుతాం. అయితే ప్రభునందు పిల్లారా, ఈ వ్యక్తి ఈ నయమాను స్వస్థత మరి పొందుకోవటం నిమిత్తమై రాజుల దగ్గరికి వెళ్తున్నాడండి. రాజుల దగ్గరికి వెళ్ళి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సిరియా రాజు మరి ఆ సమయంలో చదవండి ఒక మాట, 6వ వచనము. రాజుల గ్రంథము ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, ఒక నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి, ఎవరండి? ఇజ్రాయేలు రాజు ఏం చేశాడు? ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకున్నాడు. అతనికి చూడండి, వస్త్రములు చింపుకున్నాడంటే అతని మైండ్ మారిపోయింది. చూడండి, అప్సెట్ అయ్యాడు. వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేనేమైనా దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పునని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుట. నేను అతడు
ఈ నయమాను ఎవరి పరిధిలో ఉన్నాడు? సిరియా రాజు పరిధిలో ఉన్నాడు. ఆ సిరియా రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మొట్టమొదటిగా సిరియా రాజు దగ్గరికి. ఈ సిరియా రాజు ఏం చేశాడు? ఇజ్రాయేలు యొక్క రాజు అంటే ఇప్పుడు ఈ దైవజనుడు ఎవరి పరిధిలో ఉన్నాడు? ఏ రాజు సమక్షంలో ఉన్నాడంటే ఇజ్రాయేలు రాజు యొక్క సమక్షంలో ఉన్నాడు. రోగం వచ్చింది ఎవరికి? నయమాను. ఎవరి పరిధిలో ఉన్నాడు? సిరియా రాజు పరిధిలో ఉన్నాడు. ఈ ఎలీషా ఈ దైవజనుడు ఇజ్రాయేల్ రాజు పరిధిలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఇతని నుంచి సమాచారం ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చింది. అతనికి ఏమైందని చూడండి, వస్త్రాలు చింపుకొని నేనేమైనా దేవుడనా, నేను కుష్ఠరోగాన్ని బాగు చేసేవాణ్ణా అని చెప్పేసి ఆయన ఇతను నాతో కలహమునకు కారణమును ఎలా వెతుకుతున్నాడో మీరు ఆలోచించండి అని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ మానవుని దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనలో ఉన్న పాపాన్ని తీసివేయలేరంటే దేవుని సన్నిధికి మాత్రమే వెళితేనే మనలో ఉన్న రోగము బాగవుతుంది. పాపం అనేటువంటి రోగము. 2 పాయింట్లు మనం విన్నాం. మొదటిగా స్వస్థత కొనవచ్చని భావించాడు. రెండవది కాని స్థలాలకు వెళ్ళాడు. మూడవది 10వ వచనం 12వ వచనం 10 వచనం చదువుకుందాము. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబారాయును ఫర్ఫరును ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయునమని నియమించిన యెడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ పాయింట్, ఇతను స్వస్థత పొందుకోవడానికి సొంత ప్రయత్నాలు చేస్తున్నాడండి. సొంత మార్గములో వెళుతున్నాడు. మనము కూడా కొన్నిసార్లు సొంత మార్గములో ఇతని దగ్గర స్వస్థత పొందదు, ఇతని దగ్గర స్వస్థత జరగదు, ఇంకో చోటుకి వెళ్దాం, ఆయన గొప్ప దైవజనుడు. బాగు చేసేది ఎవరండి? దైవజనుడా, దేవుడా? ప్రార్థన చేస్తే ఎవరైనా బాగు చేయగలుగుతారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సొంత మార్గములో స్వస్థత పొందుకోవాలని ఇతను ప్రయత్నం చేశాడండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరండి. ఆయన ఎలాగైనా మనను బాగు చేయాలనుకుంటే బాగు చేస్తాడండి ఆయన. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎటువంటి సొంత ప్రయత్నం చేశాడు ఎలీషా? ఏమన్నాడండి దైవజనుడు? ఇదిగో యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేయమన్నాడు? 7 సార్లు మునుగుము, 7 సార్లు స్నానం చేయము, అప్పుడు నువ్వు శుద్ధుడవుతావన్నాడు. ఆ మాట ఇతను వినకుండా, ఇతను సిరియా సైన్యాధిపతి కదండి, సిరియా రాజు. ఆ మాటలు ఏమాత్రం కూడా వినకుండా ఏమన్నాడండి అక్కడ? ఇదిగో చెయ్యి పట్టుకొని ఇలా నా చేతి మీద చూడండి, అక్కడ రాయబడింది, చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పుతాడేమో అని నేను అనుకున్నాను. రోగముగా ఉన్న చెయ్యిని పట్టుకొని మరి ఆడించి కుష్ఠరోగాన్ని మాన్పుతాడు అనుకుంటే ఇతనేంటి యోర్దాను నదిలో మునగమంటున్నాడు? మా ప్రాంతాల్లో లేవా దమస్కు నదులు, ఫర్ఫరు నదులు లేవా? అక్కడే మునిగేవాడిని కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి సొంత ప్రయత్నం చేసి రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడండి. రౌద్రుడై, కోపంతో, ఆవేశం, రౌద్రుడై తిరిగి వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, అతని సేవకులు, నాయనా, అతడు ఏదైనా ఒక కార్యము చేయమంటే నువ్వు చేసేవాడివా, దానికంటే యోర్దాను నదిలో మునిగడమే మేలు కదా అని చెప్పేసి వారు అన్నప్పుడు చూడండి వారు ఆ విధంగా చెప్పడం జరిగింది. చూడండి ప్రభునందు ప్రియులారా, 3వ పాయింట్గా స్వస్థత సొంత మార్గములో పొందుకోవాలని మనం ప్రయత్నం చేయకూడదు. దేవుణ్ణి అడగాలి. దేవుని ద్వారా మనం స్వస్థత పొందుకోగలుగుతాము. ఏది? పాపమునకు స్వస్థత. చూడండి ప్రభునందు ప్రియులారా, 3 పాయింట్లు స్వస్థత పొందుకోకపోవడానికి గల కారణాల్లో మొదటి పాయింట్, స్వస్థత కొనవచ్చని భావించాడు. రెండవది కాని స్థలాలకు వెళ్ళాడు. మూడవది సొంత మార్గములో స్వస్థత పొందుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు పొందుకోవడానికి గల కారణం, ఇప్పుడు ఏమి విన్నాం మనము? పొందకపోవడానికి. ఇంతవరకు ఆయనకు స్వస్థత కలగలేదండి. ఈ 3 పాయింట్లు వినేంత వరకు స్వస్థత ఆయనకి ఇంకా జరగలేదు.
ఆ దాసులు చెప్పిన తర్వాత చూడండి ప్రభునందు పిల్లరా, ఇప్పుడు ఏం చేశాడో మనం చదువుకుందాం 13వ వచనం నుంచి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యుమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఇప్పుడైతే అతనికి ఏం కలిగిందండి? దేని వలన స్వస్థత పొందాడో తెలుసా? ప్రభునందు పిల్లరా, మొట్టమొదటిగా పొందుకోవడానికి గల కారణం ఏంటి అంటే, అతడు దైవజనుడు చెప్పినట్లుగానే నదిలోకి దిగాడు. ఒకప్పుడు దిగాడా? రౌద్రుడే వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దైవజనుడు చెప్పినట్లుగా విన్నాడా? వినలేదు. కోపంతో వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ దాసులు చెప్పారో ప్రభునందు పిల్లరా, అప్పుడు నదిలోకి దిగాడు. అంటే అతనిలో ఏమొచ్చిందండి? ఇప్పుడు అతనిలో తగ్గింపు వచ్చింది. స్వస్థత పొందుకోవడానికి గల కారణాల్లో మొదటి పాయింట్ మనం వింటున్నాము. అతనిలో నదిలోకి దిగాడు అంటే అతనిలో తగ్గింపు వచ్చేసిందండి. ఒకప్పుడు ఈ తగ్గింపు ఉండేది కాదు. నేనేంటి ఈ నదిలో మునగడం ఏంటి? మా ప్రాంతాల్లోని నదులు లేవా? అక్కడనే మునిగేవాని కదా, ఇంత దూరం వచ్చి మునగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకున్న వ్యక్తి, అతనిలో రౌద్రము పోయి తగ్గింపు వచ్చేసిందండి. బైబిల్ గ్రంథంలో ప్రభునందు పిల్లరా, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడండి? హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. హెచ్చించుకున్నాడు ఇతను. ఇప్పుడు ఎందులోకి వచ్చాడు? తగ్గింపులోకి వచ్చాడు. నదిలో దిగడానికి ప్రయత్నం చేశాడండి ప్రభునందు పిల్లరా. ఒక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4:10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలు చూడండి, ప్రభు దృష్టికి మనం ఏం చేసుకోవాలంట? మనల్ని మనం తగ్గించుకోవాలి. హెచ్చింపు ఉండకూడదు. హెచ్చింపు ఉంటే మన పాపము దేవుని ఏమాత్రం కూడా మన నుంచి దేవుని నుంచి మనం స్వస్థత పొందుకోవడానికి, పాపమునకు స్వస్థత పొందుకోవడానికి మనలో హెచ్చింపు ఉన్నట్లయితే పాపమునకు స్వస్థత కలగదండి. ఎప్పుడైతే మనలో తగ్గింపు వచ్చేస్తుందో ఆ వ్యక్తి తగ్గింపుతో నదిలోకి దిగాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, అటువంటి తగ్గింపు జీవితము మనము కలిగి ఉండాలి. రెండవ పాయింట్ ఇందులోనే పొందడానికి గల కారణాల్లో మొట్టమొదటి పాయింట్ తగ్గింపు అయితే, రెండవది చదవండి 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? దైవజనుడి మాటకు స్వస్థత పొందుకోవడానికి గల కారణాల్లో రెండవ కారణము, పొందుకోవడానికి గల కారణాల్లో రెండవ కారణం సంపూర్ణమైన విధేయత. ఏం చేశాడండి? సంపూర్ణమైన విధేయత. దైవజనుడు చెప్పినట్లుగానే 7 సార్లు సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నాడు. సంపూర్ణమైన విధేయత. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, పాపమునకు స్వస్థత కలగటం నిమిత్తమై సంపూర్ణమైనటువంటి విధేయత మనము కలిగి ఉండాలి. మనం ఎన్ని పాయింట్లు విన్నామండి? పొందడానికి గల కారణాల్లో మొదటిగా తగ్గింపు, రెండవదిగా సంపూర్ణ విధేయత. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మునిగిన తర్వాత నదిలో 7 మార్లు మునిగాడు. అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఏమయ్యాడండి? శుద్ధుడయ్యాడు. శుద్ధుడు కావడానికి మొట్టమొదటిగా ఆ 3 పాయింట్లు పాటించినప్పుడు శుద్ధుడు కాలేకపోయాడు. ఎప్పుడైతే అతనిలో తగ్గింపు వచ్చిందో, ఎప్పుడైతే సంపూర్ణ విధేయత కలిగి ఉన్నాడో, 7 సార్లు మొదటిసారి మునిగాడు, స్వస్థత పొందలే. రెండవసారి, మూడవసారి, 4, 5, 6 సార్లు మునిగాడు, స్వస్థత పొందలేదు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. దైవజనుడు చెప్పాడు మునగాలి అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. 7వసారి ఎప్పుడైతే మునిగాడో, మునిగి ఎప్పుడైతే లేచాడో, అతని దేహం ఎలా మారిందంట? అక్కడ పసిపిల్ల దేహము వలె మారిపోయింది. పసిపిల్ల దేహం వలె అతడు మారిపోయాడండి ప్రభునందు పిల్లారా. అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది ప్రభునందు పిల్లారా. దైవజనుడు చెప్పినట్లుగా విధేయత చూపాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, మన దేహము కూడా పాపము నుంచి విడుదల పొందినప్పుడు,
పాపము నుంచి విడుదల పొందినప్పుడు పసిపిల్ల దేహము వలె పసిపిల్ల దేహము వలె మన దేహం మారిపోతుంది ప్రభునందుకులారా. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న నీవు విన్నావు. స్వస్థత మరి నయమాను పొందకపోవడానికి గల కారణాలు 3 విన్నావు, పొందుకోవడానికి గల కారణాలు 2 విన్నావు. పొందకపోవడానికి 3, పొందుకోవడానికి కారణాలు 2. కాబట్టి ఈ 5 పాయింట్లలో ఈ 2 పాయింట్లు నీవు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు మరి నీవు స్వస్థత పొందుతావు. రోమా 10:9 రాయబడినట్లుగా ఆయనను ఏమని రాయబడిన చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమా 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఏమవుతావండి? నీవు రక్షించబడి. అదేమనగా నీ నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసును ప్రభువని ఒప్పుకోవాలి. ఆయన మనకు అధికారిని ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడని ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు మృతుడయ్యాడని ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు పునరుద్ధరణ తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు మరి 2వ రాకడలో రాబోతున్నాడని ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఏమవుతావండి? రక్షించబడతావు. ఇంకా నీకు రక్షణ లేదా? ఆయన స్వస్థత, ఆయన కుష్ఠరోగం నుంచి రక్షణ పొందాడు. అయితే ఈ వాక్యాన్ని విన్న నీవు ఇంకా రక్షణ పొందలేకపోతే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాల్సిందిగా మనవి చేస్తూ, హృదయమందు ఆయనను నీవు విశ్వసించాలని మనవి చేస్తూ, అప్పుడైతే నీవు రక్షించబడతావు అని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చక్కని మాటలు, దైవ మాటలు అందించిన రాజు పాస్టర్ గారికి ప్రత్యేకంగా నా యొక్క వందనాలు. ఈ సమయంలో యాక్షన్ పాటలు నేర్చుకునే పిల్లలు ఎవరమ్మా ఉండారా? లేకుంటే మరి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా మరి కానుకలు తీయబడతాయి.